నమస్తే అండి. మార్చి 24 ఈ వార్త ఆల్‌మోస్ట్ 3 వీక్స్ ఓల్డ్ అండి. కానీ ఇప్పుడే న్యూస్ అవుట్‌లెట్స్‌లో కొంచెం ప్రస్ఫుటంగా ముందుకొస్తుంది. అందుకని దాని గురించి కామెంట్ చేస్తున్నాను. మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉన్నా, లేక నేచురలైజేషన్ ప్రాసెస్‌లో ఉన్నా, ఇక మీదట మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అని ఆ రూల్ మేకింగ్ ప్రాసెస్ నడుస్తోంది. నోటీస్ ఆఫ్ ప్రపోజ్డ్ రూల్ మేకింగ్ ఇది మార్చి 5వ తారీఖున వచ్చింది. ఇది దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14161 అనుకుంటా. ఇది జనవరి 20వ తారీఖున చేశాడు. అందులో ఒక క్లాజ్ ఉంది చూసారా? వెట్ అండ్ స్క్రీన్ టు ద మాక్సిమం డిగ్రీ పాసిబుల్ ఆల్ ఏలియన్స్ హూ ఇంటెండెడ్ టు బి అడ్మిటెడ్ ఎంటర్ ఆర్ ఆల్రెడీ ఇన్సైడ్ యునైటెడ్. ఈ ఈ 2-4నే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అయితే స్పెసిఫిక్ గా సోషల్ మీడియా అనే రెఫరెన్స్ లేదు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ వాళ్ళు దాని ఆధారంగా సోషల్ మీడియా హ్యాండిల్ అంటే వెట్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ అన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఇది అడుగుతున్నారు. ఈ ఈ రూల్ మేకింగ్ లో ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా చెప్పాలి. ఇది బై ద వే మీకు ఫెడరల్ రూల్ మేకింగ్ ప్రాసెస్ గురించి అవగాహన ఉండి ఉండకపోతే చెప్తున్నాను. ఇది పలానా రూల్ చేస్తాము అని పబ్లిక్ ఇన్పుట్ కోరాలి. ఒక 60 రోజులు వ్యవధి ఇవ్వాలి. అంటే మార్చి 5న చేశారు కాబట్టి మే 5 వరకు పబ్లిక్ కామెంటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని అమలు పరుస్తారు. అంటే ప్రస్తుతం యాజ్ వి స్పీక్ నౌ అది దిస్ ఇస్ నాట్ ఏ లా యట్. N400 ప్రాసెస్లో ఉన్నవాళ్ళు దాదాపు మిలియన్ పీపుల్ అట. N400 ప్రాసెస్లో ఉన్నవాళ్ళు. అలాగే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు మోర్ దెన్ ఎ మిలియన్. అంటే ఈ రెండు కలిపి దాదాపు 2 మిలియన్ ఉన్నారు కదా. ఇన్ని అప్లికేషన్స్ని ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎన్ని మిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఎలా వాల్యుయేట్ చేస్తారన్న అనుమానం మీకు మీకు రావచ్చు. బాటమ్ లైన్ ఏంటంటేనండి, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందులో మీరు మీ సోషల్ మీడియా పోస్టుల్లో మరి అవన్నీ క్రోడీకరించి ఒక సమరీ రిపోర్ట్ ఇస్తే అదైనా చదవడానికి ఎవరైనా ఉండాలి కదా. దాన్ని ఆధారంగా చేసుకుంటానికి మీరు ట్రంప్ని క్రిటిసైజ్ చేసినా, ఎవరిని ఏం క్రిటిసైజ్ చేసినా కానీ ప్రాబ్లం వచ్చేలా ఉంది. సో అది ఎందుకంటున్నానంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ హైపాథటికల్. అది ఊరికే అనవసరమైన భయం కాదు ఇది. ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ని దే రిఫ్యూజ్డ్ ఎంట్రీ ఇంటూ యునైటెడ్ స్టేట్స్ ఓవర్ మెసేజెస్ క్రిటిసైజింగ్ ట్రంప్. సో దేర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని దూషించడంలో తప్పేం లేదు, కానీ బట్ దిస్ హ్యాస్ బికమ్ ఎ బేసిస్ ఫర్ యువర్ గ్రీన్ కార్డ్ ఆర్ నేచురలైజేషన్. ఈ కేసులో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ వాజ్ రిఫ్యూజ్డ్ ఎంట్రీ. ఇంకో కేసు మీకు తెలిసే ఉంటుంది. ఇది ఐస్ డిటైన్స్ కెనేడియన్ ఉమెన్. ఈవిడ ఒక యాక్ట్రెస్. ఈవిడని దే ర్యాప్డ్ హర్ ఇన్ చైన్స్ ఫర్ 24 hours. ఇది ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ బేసిస్, ఇట్ ఎనీ సోషల్ మీడియా పోస్ట్ ఏం బేసిస్ కాకపోవచ్చు. సో ఎనీవే, ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మీరు గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నా, N100 ప్రాసెస్లో ఉన్నా కానీ యూ ఆల్రెడీ వెస్టెడ్ సో మచ్ టైమ్ ఇన్ దిస్ కంట్రీ కదా. well, the smart thing, pragmatic thing to do ఏంటంటే comply with it. There is nothing you can do, submit చేయదు. Then what I recommend is just delete any of the social media posts which you think might hurt you. Delete them first before you submitting your this thing. The next 2 months లో బిజీగా ఉండండి దాని మీద. మీకు సందేహం రావచ్చు ఇది లీగలా అని. ప్రాబబ్లీ నాట్, గ్రే ఏరియా అనుకుంటున్నాను. ఇంకో 4 సంవత్సరాల వరకు అమెరికాతో మీకు అనుబంధం లేకపోతే అమెరికా గురించి ఆలోచించకండి, అమెరికాకి రాకండి. ఎన్నిసార్లు అయినా చెప్తాను ఇది. థింగ్స్ విల్, నా ఆశ ఏంటంటే థింగ్స్ విల్ గెట్ బెటర్ ఆఫ్టర్ 4 years. నాకు యూట్యూబ్లో వచ్చే కామెంట్లకి స్పందించడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని ఇక్కడ మాట్లాడుతున్నాను. నీకెందుకు అంత దురద, ఎందుకు అంత బాధపడతావు, నీకెందుకు అంత బాధ, ఇట్లా ఏదో చెప్తా ఉంటారు. బాధ అంటే ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్ కదా. ఇప్పుడు హక్కులు అనేది, ప్రాథమిక హక్కులు అనేది అందరికీ వర్తిస్తాయి. అది మీరు సిటిజన్షిప్ స్టేటస్ని బట్టి ఉండకూడదు. అది మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు. అమెరికా అనేది ఒక ప్రామిస్ అయితే ఆ ప్రామిస్ లో భాగం ప్రాథమిక హక్కులు. ఆ ప్రాథమిక హక్కుల కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి అవి నిరోధిస్తాము అని చెప్పడానికి, ఇప్పుడు మీరు అమెరికాలో ఒక పాలసీని క్రిటిసైజ్ చేస్తే ట్రంప్ని క్రిటిసైజ్ చేసినట్టు, ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తే మీకు ఎంట్రీ ఉండదు. అలాగే మీరు బైడెన్ క్రిటిసైజ్ చేస్తే మీకు ఎంట్రీ ఇస్తారు. ఈజ్ దాట్ ఫేర్? నో, ఇట్ ఈస్ నాట్. సరే, నా ప్రమేయం ఏంటో చెప్తున్నాను ఇక్కడ చూడండి. గ్రీన్ కార్డ్ నుంచి
సిటిజన్షిప్కి వెళ్ళే వాళ్ళు 1,000,000 పీపుల్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు 1,000,000 పీపుల్. ఈ 2,000,000 వాళ్ళని నోరు నొక్కేశారు. వాళ్ళకి లేదు నోరు. నేను ఆల్రెడీ సిటిజన్ని. ఆ వాక్ స్వాతంత్రం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నవ్వాలో ఏడవాలో తెలియని విషయం. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ గ్రాండ్ స్టాండర్డ్ అండి. నా మనసుకు తోచింది ఇది సరైనది అని చేస్తున్నాను. నేను ఏసీఎల్యూ మెంబర్ని కాదు కానండి. ఏసీఎల్యూ వాళ్ళకి ఒక మాటో ఉంది, బికాస్ ఫ్రీడమ్ క్యాంట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ఈ ఒక్క అంశంలో నేను మాట్లాడిన దానికి ఇప్పుడు ప్రాథమిక హక్కులు, మీరు యూట్యూబ్లో వీడియో పెట్టడానికి లేదు, మీకు సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు సిటిజన్షిప్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నారు, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నారు. మీ హక్కులు పోయాయి. నా వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎలాగండి? బికాస్ ఫ్రీడమ్ క్యాంట్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ఈ రైట్ వింగ్ వాళ్ళు ఏసీఎల్యూని లెఫ్ట్ లీనింగ్, లిబరల్స్, లిబ్టార్డ్స్ ఇట్లా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడతారు. కానీ ఏసీఎల్యూ వాళ్ళు తీసుకొచ్చిన లాసూట్స్, అన్ని విధాలా తీసుకొచ్చిన లాసూట్స్ నిష్పాక్షికంగా ఉంటాయి. దిస్ ఈస్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. బై ద వే, ఐఎమ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎనీవే, దిస్ ఇస్ వై ఐఎమ్ డూయింగ్. యు నో వాట్ టు డూ. మీ సోషల్ మీడియాలో ఏ విధమైన రాజకీయ అంశాలు అమెరికాకి సంబంధించిన ఏమైనా ఉంటే డిలీట్ చేసేయండి. అసలు ఎందుకు గొడవ? మీరు అమెరికన్ సిటిజన్ అయ్యే వరకు వివాదాస్పదం అనుకున్న ఎవరిని, బైడెన్ని తిట్టద్దు, ట్రంప్ని తిట్టద్దు, ఎవరిని తిట్టద్దు. కానీ యూ కెన్ కమ్ ఆన్ టు మై వీక్లీ షో, ఫీల్ ఫ్రీ టు టాక్ వాట్ ఎవర్, అనానమస్ గా కూడా మాట్లాడచ్చు. మీరు ఆ అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు సే, మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే నా వేదికకి రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. మీరు స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం నేను ఇస్తాను. మీ పేరు వాడవసరం లేదు, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమి చెప్పవసరం లేదు. కమ్. ముగించే ముందు ఒక నవాలో ఎడవాలో తెలియని విషయం గురించి మాట్లాడుతానండి. ఇదొక ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్. ఆ ఫోటోను కోలరాడో స్టేట్ క్యాపిటల్లో డిస్ప్లే చేశారట. అది కోలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్. అతని మీద విరుచుకుపడ్డాడు, ఎందుకంటే ఆ ఫోటోలో తను బాలేడట. Honest to God, 75 million people in America thought this thin-skinned buffoon is worth becoming the president. వాడి కోటేశారు. మీరు బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమా చూసారా? అందులో బిఫ్ టానన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ డొనాల్డ్ ట్రంపే. ఆ రోజుల్లో, ఏది మిడ్ 80s బిఫ్ టానన్ ట్రంప్ ఇన్స్పిరేషన్తో క్రియేట్ చేసిన విలన్ క్యారెక్టర్ మిడ్ 80s. ఇది బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ 2లో అనేది 3 భాగాలు ఉన్నాయి. చూడకపోతే చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిరీస్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.